ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పిన విధంగా ప్రతి ఒక్క పెద్దవారికి, వికలాంగులకి, ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ని 3,000 రూపాయలు పెంచి ఏదైతే గతంలో ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఇవాళ ఎవరైతే పెద్దలు ఉన్నారో వారందరికీ కూడా వారు బ్రతికే విధంగా అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తూ వారి ఇంటి వద్దకే పెన్షన్ గత ప్రభుత్వాల్లో ఎప్పుడూ లేని విధంగా గత ప్రభుత్వాల్లో మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చాలామంది పెన్షన్స్ చాలా తక్కువ మందికి వచ్చేది ఆ రోజుల్లో పెన్షన్లు. ఆ రోజుల్లో ఎవరైతే అప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి సానుభూతి పరులు ఉన్నారో, అధికారంలో ఉన్న పార్టీ వ్యక్తులు ఉన్నారో, అక్కడ కమిటీలు, జన్మభూమి కమిటీలు ఉన్నాయో వాళ్ళు సిఫారసు చేసిన వ్యక్తులకు మాత్రం పెన్షన్లు ఇచ్చేవాళ్ళు. ఆ రోజుల్లో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు ఇప్పటి వరకు ఎంతమందికి పెన్షన్లు ఇచ్చారు, ఎంత అమౌంట్ ఇచ్చారనేది. అది కూడా 1,000 రూపాయలు ఇచ్చేవారు. ఆ 1,000 రూపాయలు తీసుకోవడానికి కూడా దగ్గరలో ఉన్న పంచాయతీ ఆఫీసుకి కానీ మండల ఆఫీసులకు కానీ వెళ్ళి మండు టెండలో 60 పైబడిన 70 సంవత్సరాల వయసున్న వృద్ధులు మండు టెండలో కిలోమీటర్లు నడిచి వెళ్ళి లేదా ఆటోలో వెళ్ళి అక్కడ ఎండలో కూర్చుని వాళ్ళు ఇచ్చే 1,000 రూపాయలు కూడా తీసుకుని తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంట్లో కొంతమంది కమిషన్ రూపంలో ఆ రోజున కమిటీలు తీసుకునే వెనక్కి. అటువంటిది మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎలక్షన్లో ఇచ్చిన ప్రామిసులకు అనుగుణంగా అధికారంలోకి వచ్చిన వెంటనే 2,250 రూపాయలు పెన్షన్ ఇచ్చి అది కూడా వాలంటరీ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే తెల్లవారేసరికి పంపించే గొప్ప కార్యక్రమం ఆయన చేపట్టారు. ఆయన దీంట్లో ఏ ఒక్కరు కూడా వాలంటీర్లు కానీ పార్టీలు కానీ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ అసలు కనీసం ఒక 50 రూపాయలు కూడా మీ దగ్గర ఎవరు తీసుకున్న దాఖలాలు ఎక్కడ కూడా లేవు. అంత గొప్పగా ఈయన అవ్వ తాతల కోసం, ఈరోజు వికలాంగుల కోసం 5 సంవత్సరాలు కంటిన్యూగా ఏ ఒక్క రోజు కూడా ఒక గంట కూడా లేట్ అవ్వకుండా ఈయన పంపించడం జరిగింది. ఆ డబ్బుతో ఈరోజు ఈ వృద్ధులైన పెద్దలు పిల్లలకి కానీ వాళ్ళు చెప్పినట్టు చాక్లెట్లు కొనుక్కోవడానికి, కూరగాయలు కొనుక్కోవడానికి, మందులు కొనుక్కోవడానికి, వాళ్ళ జీవన విధానాలకి ఏ రకమైన ఇబ్బంది లేకుండా సొంత కొడుకు కూతుర్లు సొంత పిల్లలు కూడా చూడని పరిస్థితుల్లో కూడా ఈయన అందరికీ కూడా ఇవాళ రాష్ట్రంలో ఉన్న పెద్దలందరికీ ఈయన సొంత కొడుకులాగా ఇవాళ ఆదుకోవడం జరిగింది. ఈరోజు ఎంత గొప్ప కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. అదేవిధంగా ఎన్నో పథకాలు ఈరోజు ప్రతి పథకం కూడా పార్టీలు చూడకుండా ఇంటిపైన వేరే పార్టీ జెండా ఉన్నా సరే అర్హత ఉంటే చాలు వాళ్ళకి పథకాలు ఇచ్చుకుంటూ వస్తా అన్నారు. ఈరోజు అర్హత ఉంటే చాలు, ఏ పార్టీ కాదు, ప్రాంతం కాదు, కులం కాదు, మతం కాదు, ఏమీ చూడలేదు, చూసి ఇచ్చారు. అదే కనుక అర్హత లేకపోతే సొంత పార్టీకి ప్రాణం పెట్టి పనిచేసిన కార్యకర్త కుటుంబానికి కూడా ఈరోజు పెన్షన్ లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మేము వార్డులో తిరుగుతూ ఉంటే సొంత పార్టీ అయ్యుండి 24 గంటల కోసం ఒక పార్టీ కష్టపడి ఇంటి మీద జెండా కట్టుకుని ఆస్తులు మొత్తం పార్టీ కోసం దారపోసిన వ్యక్తులకు కూడా ఈరోజు ఏ ఒక్క పథకం కూడా అర్హత లేకపోతే ఇవ్వన గొప్ప పరిపాలన మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు చేస్తూ ఉన్నారు. మీరు ఈరోజు ఒకటే గమనించాలి, పూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేసే మంచి కార్యక్రమాలని పూర్తిగా కడుపు మంటతో ఆపోజిట్ వాళ్ళందరూ కూడా ఊకుమ్మడై ఒక ఉమ్మడిగా ఈయన మీద పోరాటం చేస్తూ ఉన్నారు. ఒకే ఒక్క వ్యక్తి, అందరూ చుట్టూ చాలామంది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 ఇలా రకరకాల వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు ఈయన ఎలాగైనా సరే ఆ కుర్చీలోంచి దింపాలి, మళ్ళీ ఆ కుర్చీలోకి వెళ్ళాలి, పేదలకు ఏమి అందకూడదు అని చెప్పి వాళ్ళందరూ కూడా కుమ్మడిగా ఏకమై ఈయన మీద పోరాటం చేస్తున్నారు. ఈయన మాత్రం ఈయన చెప్పినట్టు ఒకే ఒక్కడు, ఆయన పైన దేవుడు, నా ముందున్న ప్రజలు, నేనేమీ కూడా ఎవరికి తప్పు చేయను, నా పరిపాలన పేదల కోసం పరిపాలన చేస్తూ ఉన్నాను, నేను పేదల కోసం చేసే పనికే నేను కట్టుబడి ఉంటానని చెప్పేసి వాళ్ళు ఏ ఒక్కరికి కూడా తల వంచకుండా ఈయన పోరాటం చేస్తూ ఉన్నారు. మీరు ఒక్కటే గమనించాలి, గత ప్రభుత్వంలో 2014 నుంచి 19 వరకు జరిగిన పథకాలు ఏంటి, మీకేం వచ్చినాయి, మీ కుటుంబంలో ఏం జరిగింది, మీ పిల్లలకు అమ్మ ఒడి వచ్చిందా లేదా, మీకు ఈరోజు ఆరోగ్యశ్రీ వచ్చిందా లేదా, పథకాలు వచ్చినా లేవా, ఇంటి వద్దకే బియ్యం వచ్చిందా లేదా, ప్రతి ఒక్కరికి 14 నుంచి 19 వరకు ఏం చేశారు, 19 నుంచి ఈరోజు
24 జనవరి వరకు ఏం జరిగింది, ఏ కుటుంబంలో వారికి ఏం లబ్ధి చేకూరింది, ఎంత బాగున్నాం ఈరోజు అనేది మీరందరూ గమనించి మీరు ఈ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చేస్తున్న పరిపాలనని మీరందరూ గుర్తించాలని కూడా నేను కోరుతా ఉన్నా. ఈరోజు ఈయన కోసం ఈయన చేసి పథకాలని కడుపు మంటతో ఏ విధంగా అన్నీ తీసేయాలి అని ఇంత గొప్ప మంచి పరిపాలన చేస్తూ ఉంటే వ్యవస్థ వాలంటరీ వ్యవస్థ పెట్టి ఇంటి వద్దకే ప్రతి ఒక్క పథకం పరిపాలన చేస్తూ ఉంటే మేము వచ్చి ఈ వాలంటరీ వ్యవస్థ పూర్తిగా సమూలంగా నాశనం చేస్తామని కూడా వాళ్ళు చెప్తున్నారంటే వాళ్ళు ఎంత దారుణానికి ఒడిగట్టాలని చూస్తున్నారని మీరు గమనించవచ్చు. వాళ్ళ వాలంటరీ వ్యవస్థ ప్రతి ఒక్క అవ్వకి తాతకి సొంత మేము చేసి తిరుగుతూ ఉన్న వార్డుల్లో సొంత పిల్లలు ఉద్యోగరీత్యా బెంగళూరులోని హైదరాబాద్లో అమెరికాలో ఉంటే ఆ ఏరియా వాలంటీరు వాళ్ళ తల్లిదండ్రులకి ఆ వృద్ధులకి సొంత కొడుకులుగా కూతురులాగా వెళ్ళి ఆదుకుంటున్న ఎన్నో నేను విన్నా. వాళ్ళ ఇంట్లో కావాల్సిన మందులు, వాళ్ళ కూరగాయలు, నిత్యావసర వస్తువులు వీరే వెళ్ళి వాళ్ళ మంచి చెడ్డలు చూస్తున్న పరిస్థితి ఎన్నో గమనిస్తూ ఉన్నా. అటువంటిది ఈరోజు మనం గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మళ్ళీ మనకి మళ్ళీ కావాలి. ముఖ్యంగా ఆయన పేదల పెన్నిదైన పేదల కోసం పనిచేస్తున్న వ్యక్తి, పేదల సంక్షేమం కోసం పనిచేస్తున్న వ్యక్తి, ఇటువంటి వ్యక్తి మళ్ళీ రాష్ట్రానికి ముఖ్యంగా మన పేదలందరికీ కూడా కావాలి. ఈ సంక్షేమ పథకాలు వీళ్ళ పిల్లల చదువులు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పారు. గతంలో ఎప్పుడు పిల్లల చదువుల కోసం ఏ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు పిల్లలు చదువుకోవాలి, వారు బాగుండాలి, వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా స్కూల్కి పంపించాలని చెప్పేసి తల్లిదండ్రులకి అమ్మఒడి పథకం ద్వారా 15,000 రూపాయలు ఇస్తున్న గొప్ప మనసున్న వ్యక్తి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. అంతేకాకుండా గతంలో ఏ ఒక్క స్కూల్లో కూడా ఇంగ్లీష్ మీడియం చదువు చెప్పిన ప్రభుత్వ స్కూల్లో పాపాన పోలేదు. వాళ్ళు ఎంత చదువులు చదివినా, డిగ్రీలు చదివినా, పీజీలు చేసినా ఒక ఉద్యోగానికి వెళ్ళాలంటే, ఒక కాల్ సెంటర్లో పనిచేయాలంటే, ఒక అమెరికా వెళ్ళాలంటే ఇంగ్లీష్ రాక ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అటువంటిది ప్రతి స్కూల్లోనూ కూడా ఇంగ్లీష్ మీడియంలో చదువు చెప్పండి అని చెప్పి ఇంగ్లీష్ మీడియం పెట్టి చేస్తూ ఉంటే దాన్ని కూడా వాళ్ళందరూ కూడా వాళ్ళు మాట్లాడిన పరిస్థితి వ్యతిరేకంగా. ఎంత గొప్పగా పరిపాలన చేస్తున్న ముఖ్యమంత్రి వర్యులు మన జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మనం ఆయన ఆదరించాలి, ఆయన గెలిపించుకోవాలి, ఆయన ముందుకు నడిపించాలని మీ అందరినీ కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా.